పునరుద్ధానమును జీవమును నేనే అని తెలియచేసినటువంటి ప్రభువు ఆయన యందు విశ్వసించిన ప్రతి బిడ్డ కూడా మరణించినను తిరిగి జీవింపబడుదురు. ఆయన యందు విశ్వాసముంచువారు ఎన్నటికీ మరణము పొందరు అని సెలవిచ్చినటువంటి దేవుడు నిశ్చయంగా తిరిగి పునరుద్ధానపు దినములోకి మనలను ప్రవేశపెట్టి వేకువనే కృపావాక్య ధ్యానములలో పాలు పంపులు కలిగి ఉండటానికి, కృపావాక్యమును ధ్యానం చేయటానికి ప్రభు అనుగ్రహించినటువంటి దినాన్ని బట్టి, సమయాన్ని బట్టి ప్రభుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అలాగనే ప్రతిరోజు కూడా దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి వాక్యాన్ని వింటూ వాక్యంలో బలపడుతూ ముందుకు సాగుతున్నటువంటి దేవుని బిడ్డలైనటువంటి మీకు అందరూ కూడా ప్రభు పేరట మీకు వందనములు, ప్రభు పేరట మీకు శుభములు తెలియచేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాలం మందు దేవుని వాక్యాన్ని మనము చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి మరి దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనములో ఉన్నటువంటి మాట, ఈ యొక్క మరి 16 నుంచి 28 వరకు 9 వరకు ఉన్నటువంటి వచనాలలో మాటలు మనం ధ్యానం చేయబోతున్నాం. ఈ యొక్క 17వ వచనంలో ఉన్నటువంటి మాట, మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిలో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సముద్రుడు, మరియు నీ వశము పడకుండా ఆయన మమ్మను రక్షించును. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు. ఉదయకాలం మందు తండ్రి మీ పాద సన్నిధిలో మేము ఉన్నాం. మీ పాదాలు చెంత ఉన్నాం. మీ పాదాలు మేము పట్టుకొని ఉన్నాం ప్రభు. మీ మాటలు మాకు తెలియచేయమని, మీ మాటలు మాకు జీవాన్ని ఇస్తాయి, మమ్మల్ని జీవింపచేస్తాయి, మాకు ఉజ్జీవము అనేది కలుగు చేస్తాయి. కనుక మాకు తెలియపరచండి, నేర్పించండి, బలపరచండి, అందులోకి కొనసాగటానికి సహాయం చేయమని ఈ సమయంలో నీ దాసును మరుగుపరిచి వింటున్న ప్రతి బిడ్డ కూడా నీ వాక్యాన్ని బట్టి బలపరచబడటానికి, వారి జీవితాల్లో గొప్ప మార్పు కలగటానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క సమయంలో మనము దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనము చదువుకున్నాం. మరి 16 నుంచి మరి చివరి వరకు 29 వరకు మనం చూసినప్పుడు అక్కడ ఆ దినాలలో మరి బబులోన్ సామ్రాజ్యంలో నెబుకద్నెజరు అనేటువంటి ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు తనకు కలిగినటువంటి తలంపు ఏంటంటే, ఒక విగ్రహాన్ని తయారు చేసి దాన్ని మరి ఆ ప్రతిమను ప్రజల మధ్యలో ఉంచి ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క ప్రతిమను వాళ్ళు మరి సాష్టాంగ నమస్కారం చేస్తూ పూజించాలి అన్నట్టుగా వారు మరి రాజు ప్రవేశపెట్టినటువంటి ఆజ్ఞ ప్రకారంగా ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఆ ప్రతిమను, బంగారు ప్రతిమను వాళ్ళు మొక్కాలి. ఒకవేళ మొక్కకపోతే, రాజు ఆజ్ఞను తిరస్కరిస్తే మండుచున్నటువంటి మరి వేడిమి గల అగ్నిలో వారు వేయబడతారు. వేసేటువంటి అగ్ని ఎలాగుంటుందంటే 7 అగ్ని. అందులో వేయబడినటువంటి వ్యక్తి తిరిగి
కనీసం బూడిద కూడా కనిపించినటువంటి మరి ఉన్నటువంటి అగ్నిలో వాళ్ళు పడద్రోయబడతారు. రాజు ఈ ఆజ్ఞను జారీ చేసిన వెంటనే అక్కడున్నటువంటి ముగ్గురు యవనస్తులు, షడ్రక్, మెషక్, అబేద్నెగో అనేటువంటి ముగ్గురు, వారు ఆ యొక్క ఆజ్ఞకు లోబడకుండా వారు చెప్పినటువంటి మాట, మరి రాజా, నీకు ప్రత్యుత్తరం ఇవ్వాల్సినటువంటి అవసరం మాకు లేదు. నీవు మా ఎదుట నిలబెట్టినటువంటి ప్రతిమను మేము మ్రొక్కము. మేము ఒకవేళ నీవు చెప్పబడినటువంటి శిక్షను మాకు వేసినప్పటికీ కూడా ఆ యొక్క అగ్నిలో నుంచి మమ్మలను తప్పించుటకు, రక్షించుటకు మా దేవుడు సమర్థుడు అని వారు మరి దేవుని ఘనపరుస్తూ ఆ విగ్రహాన్ని వారు మరి పూజించకుండా వాళ్ళు దాని విషయంలో తిరస్కరిస్తారు. ఆ తర్వాత వారిని అగ్నిలో వేసినప్పుడు వేయబడినటువంటి వారికి ఏం కాలేదు, కానీ అగ్నిలో వేసినటువంటి వారు అక్కడికక్కడే వాళ్ళు వాళ్ళు అక్కడ మరణించటం అనేది జరిగింది. కనుక వాళ్ళ రోషం ఏంటి అంటే, మా దేవుడు రక్షించుటకు సమర్థుడు. ఈరోజు మనము కూడా మన జీవితాలలో మనం కలిగి ఉండవలసినటువంటిది, మనకు ఉండవలసినటువంటిది ఏంటంటే, దేవుని బట్టి ధైర్యంగా, దేవుని బట్టి రోషంగా, దేవుని యొక్క కార్యాన్ని మనము చూసేటువంటి వారముగా, మన నోట నుంచి రావలసినటువంటి మాట, దేవుడు మమ్ములను రక్షించుటకు ఆయన సమర్థుడు అనేటువంటి మాట మన నోటి నుంచి రావాలి. కనుక ఈరోజు రక్షణ అనేది దేవుని వల్లనే కలుగుతుంది, కానీ రక్షణ ఇతర వేటి వలన కూడా కలగదు అనే విషయాన్ని జాగ్రత్తగా మనము తెలుసుకోవాలి. ఈరోజు రక్షణ ఏ విధంగా వస్తుంది, రక్షణ అనేది ఎవరకు, ఆ విధంగా మరి రక్షించబడినటువంటి వారు ఎవరు, ఈరోజు మన జీవితాల్లో కూడా అలాంటి రక్షణ కలిగి ఉండాలి అని వాక్యం ద్వారా తెలుసుకొని బలపడటానికి, ప్రభులో స్థిరులుగా ఉండటానికి ప్రభు సన్నిధిలో దేవుని వాక్యాన్ని బట్టి మనము మరి ధ్యానములోకి వెళ్దాం. కీర్తన 14వ కీర్తన 7వ చరణములో, సియోనులో ఇజ్రాయిలుకు రక్షణ. సియోన్లో ఇశ్రాయేలులకు రక్షణ. రక్షణ అనేది సియోనులో నుంచి రావాలి. సియోనులో నుంచి ఆయన వినేవాడు, కాపాడేటువంటి వాడు, రక్షణ ఇచ్చేటువంటి వాడు. ఎవరికి అంటే తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలు ప్రజలకు. ఇశ్రాయేలీలు అనేది ఆయనకు ప్రియమైనటువంటి ప్రజలు. మనము కూడా ఆయనకు ప్రియమైనటువంటి ప్రజలుగా ఉన్నప్పుడు ఆ రక్షణ మనకు అనుగ్రహించబడుతుంది. రెండవదిగా కీర్తన 20వ కీర్తన 5వ చరణంలో, యెహోవా తన అభిషేక్తుని రక్షించునని నాకు ఇప్పుడు తెలియను. దేవుని యొక్క అభిషేకము, దేవుడు లోకం నుంచి ప్రత్యేకించి దేవుడు తన కొరకు అభిషేకించబడినటువంటి బిడలకు ఎప్పుడు కూడా ఆ రక్షణ ఉంటుంది. ఆయన అభిషేకించినటువంటి వారిని ఎవరు కూడా ముట్టకూడదని దేవుని యొక్క ఆజ్ఞ. మూడవదిగా 37వ కీర్తన 38వ చరణంలో, భక్తిహీనుల సంతతి నిర్మూలమగును, యెహోవాయే నీతిమంతులకు రక్షణ దారము. భక్తిహీనులు
వాళ్ళు నిర్మూలం కావటానికి దేవుని పట్ల భక్తి, దేవుని పట్ల భయభక్తులు లేవు కనుక వారి జీవితాల్లో రక్షణ అనేది లేకుండా పోవటమే కాకుండా నిర్మూలమైపోతారు. అయితే నీతిమంతులను దేవుడు ఎప్పుడు కూడా ఆయన రక్షించేటువంటి వాడు, వారికి రక్షణ దారముగా ఉన్నాడు. ఇట్లాగా మన జీవితాలలో ప్రభు వలన మనం పొందవలసినటువంటి రక్షణ. 4వదిగా కీర్తన 85వ కీర్తన 9వ చరణంలో మన దేశములో మహిమ నివసించున్నట్లు ఆయన రక్షణ ఆయనకు భయపడు వారికి సమీపంగా ఉన్నది. ఎవరైతే దేవుని భయం కలిగి ఉంటారో, భక్తి కలిగి ఉంటారో, మన దేశంలో మహిమ నివసించున్నట్లు, ఆయన యొక్క మహిమ నివసించినట్లు రక్షణ అనేది ఆయన భయపడేటువంటి వారికే ఉంటుంది. కానీ ఆయన అంటే భయం లేకుండా అవిధేయులుగా ఉన్నవారికి రక్షణ అనేది కలగదు. అలాగనే మరి ముందుకు వెళ్ళినప్పుడు బైబిల్లో చెప్పబడినట్ల మాట ప్రకారంగా 91వ కీర్తన మరి 16వ చరణము 14, 15లో కూడా ఉన్నటువంటి మాటలు ఏంటంటే, దేవుణ్ణి ప్రేమించు వారికి దేవుని యొక్క ప్రేమ, దేవుణ్ణి ప్రేమించటం అంటే ఆయన మాట ఎవరైతే వింటారో, ఆయన మాట చొప్పున నడుచుకుంటారో వాళ్లకు దేవుడు చేసేటువంటి కార్యాలలో ఒక కార్యము దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరిచేదను. తృప్తి అనేది మరి దేవుడు ఎక్కడ చూపిస్తున్నాడు అంటే, దీర్ఘాయువు ఇచ్చినప్పుడు ఆ దీర్ఘాయువులో అతను బ్రతకటానికి, జీవించటానికి కావలసినటువంటి అన్నీ కూడా ఇచ్చి అందులో తృప్తి చెందేటట్లుగా, ఆ తృప్తి చెందుతున్నటువంటి దీర్ఘాయువులో దేవుని యొక్క రక్షణ అనేది అతనికి ఏ విధంగా కలుగుతుందో, ఎలాంటి రక్షణలో ఉండి తృప్తి పడుతున్నాడో, ఎలాంటి రక్షణలో ఉండి దీర్ఘాయువు కలిగినటువంటి వాడుకున్నాడో అనేది దేవుడు తనను ప్రేమించేటువంటి బిడ్డలను, తన మాట చొప్పున నడుచుకునేటువంటి బిడ్డలకును దేవుడు అలాంటి సహాయాన్ని ఆయన అందిస్తూ ఉన్నాడు. అలాగనే మరి 6వదిగా 149వ కీర్తన 4వ చరణములో, యెహోవా తన ప్రజలందు ప్రీతి గలవాడు. తన ప్రజలంటే ఎంతో ఆయన ఇష్టం కలిగినటువంటి వాడు. ఆయనకి ఇష్టం ఎవరి మీద ఉంటుందంటే తన ప్రజల మీద. ఎందుకు అంటే తన ప్రజలు ఆయనకు లోబడేటువంటి వారుగా ఉంటారు కాబట్టి, వారు దీనులుగా ప్రభు ఎదుట తగ్గించుకున్నటువంటి వారుగా ఉంటారు కాబట్టి, అలాంటి వారికి ఆయన రక్షణతో అలంకరించును. యెహోవా తన ప్రజలయందు ప్రీతి గలవాడు, ఆయన దీనులను రక్షణతో అలంకరించును. తను ఎందుకు ఇష్టపడుతున్నాడంటే తన బిడ్డలు దీనులుగా ఉంటారని, ఆయనకు ఎదుట దీనులుగా లోబడినటువంటి వారు. అలాంటి వారిని రక్షణ ఇవ్వటమే కాకుండా, రక్షణలో తృప్తిపరచడమే కాకుండా, ఆ రక్షణను వారికి చూపించడమే కాకుండా, రక్షణ బట్టి వారిని మరి ప్రభు నడిపించడమే కాకుండా, ఆ రక్షణ అనేది వారికి అలంకరించుకునేటువంటి అలంకారంగా దేవుడు వారికి అలంకరిస్తాడు. కనుక రక్షణతో వాళ్ళు అలంకరించబడిన తర్వాత వారు ఎటు చూసినా, ఎటు వెళ్ళినా, ఎక్కడ ఉన్నా ఆ రక్షణ వారికి ఉంది కాబట్టి, ఆ రక్షణ వాళ్ళకు ఉండటానికి వాళ్ళు ఉన్నటువంటి దేవుని ఎదుట దీనత్వాన్ని బట్టి, కనుక ఆ దీనత్వాన్ని బట్టి వారి మీద దేవుడు కలిగినటువంటి ప్రీతిని బట్టి ఈరోజు అలాంటి అలంకరణతో ప్రభు అలంకరించడానికి ఇష్టపడుతున్నాడు. సామెతల్లో ఒక మాట అంటుంది, సామెతల గ్రంథంలో 21
అధ్యాయము 31 వచనంలో, యుద్ధ దినమునకు గుర్రములను ఆయుత్తుపరచుట కాదు గాని రక్షణ యెహోవా ఆధీనం. రక్షణ ఆయన ఆధీనములో ఉన్నది, ఆయన వశమునందు ఉన్నది. అది మరి గుర్రాలను మరి యుద్ధానికి కావలసినటువంటి సామాగ్రి అంతా కూడా సిద్ధపరచుకోవటము, ఆయుత్తపరచటము అనేది ముఖ్యము కాదు. కానీ రక్షణ అనేది యెహోవా వలన కలిగేది. రక్షణ ఆయన కల్పించాలి, ఆయన ఇవ్వాలి. ఆయన లేకుండా ఏ కోశ ఎన్ని ప్రయత్నాలు చేసుకొని సిద్ధపరచుకున్నా దానివలన ఎలాంటి ప్రయోజనాలు ఉండవు. అలాగనే మరి యెషయా గ్రంథము 56వ అధ్యాయం 1వ వచనములో యెహోవా ఇలాగా సెలవిచ్చుచున్నాడు, నా రక్షణ వచ్చుటకు సిద్ధముగా ఉన్నది, నా నీతి వెల్లడగుటకు సిద్ధముగా ఉన్నది. న్యాయ విధిని అనుసరించుడి, నీతిని అనుసరించి నడుచుకునుడి. కనుక ఇప్పుడు రక్షణ అనేది సిద్ధముగా ఉన్నది. మరి దేవుని యొక్క మరి నీతి వెల్లడగుటకు సిద్ధముగా ఉన్నది. కనుక న్యాయ విధిని అనుసరించటానికి, నీతిని అనుసరించటానికి ఎవరైతే ఆ విధంగా నడుచుకుంటారో దేవుని యొక్క రక్షణ వారికి అనుగ్రహించబడతాయి. ఇప్పుడు రక్షణ ఆయనకు భయపడేటువంటి వారికి, ఆయన చెప్పినట్లుగా వారి అనుసరించేటువంటి వారికి అది సమీపంగా ఉన్నది, అది సిద్ధముగా ఉన్నది. వారికి ఆ రక్షణ కలుగుతుంది. ఆ విధంగా వాక్యము ప్రకటిస్తుండగా మరి నీవు అలాంటి రక్షణ పొందుకోవటానికి, అలాంటి రక్షణ కలిగి ఉండటానికి నీకు మనస్సు ఉన్నదా? లేక లోకములో మనుషుల వలన ఏదో కలుగుతున్నటువంటి ఆలోచన కలిగి ఉన్నావా అనేది ఒకసారి మరి వాక్యాన్ని బట్టి చూసినప్పుడు, ఆ రక్షణ లేనప్పుడు, కోల్పోయినప్పుడు జీవితంలో చాలా 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 మరి ఇబ్బందులు పడవలసినటువంటి పరిస్థితి గ్యారంటీ అనేది ఈ యొక్క పాప లోకములో ఉండదు. హెబ్రీ పత్రిక 5:10 ప్రకారంగా తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు కారుకుడాయను ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మనం ఎప్పుడు కూడా ఆయన బిడ్డలుగా విధేయులకు ఉండటానికి, విధేయులు కాబడటానికి ప్రభు ఇస్తున్నటువంటి రక్షణకు మన పాత్రలుగా ఉండటానికి, మన జీవితాలు ఆయన చేతిలో ఉంచటానికి, మనముగా ఆయనకు అప్పగించుకోవటానికి, ఆయన చిత్తానికి మనము లోబడటానికి తీర్మానం చేసుకున్నప్పుడు దేవుని యొక్క రక్షణ ఎల్లవేళలా మనల్ని కాచి కాపాడుతూ, అన్ని విషయాలు నడిపిస్తూ, బలపరుస్తూ, తృప్తిపరుస్తూ, ఆనందింపచేస్తూ, దీర్ఘాయువు కలిగి ప్రభుని ప్రచురము చేసేటువంటి పాత్రలుగా ప్రభు వాడుకోవటానికి ప్రభు ఇష్టపడుతున్నారు. ఆ రక్షణ కొరకే రక్షకుడిగా ఈ లోకానికి యేసు ప్రభు రావటం, ఆయన మానవాళి కొరకు ప్రాణం పెట్టి క్రయధనం చెల్లించి విమోచించి తిరిగి పరలోకానికి వెళ్ళి నివాసములు సిద్ధపరిచి తిరిగి వచ్చి తీసుకువెళ్ళటానికి సమయము ఆసన్నమై ఉన్నది. అంతవరకు దుష్టుడు వాడి యొక్క ప్రభావముతో విరుజిమ్ముతూ ఉండగా వాటన్నిటిలోంచి భద్రత కొరకు దేవుని రక్షణ మనకందరికి కూడా సిద్ధముగా ఉన్నది అనేది వాక్యం తెలియచేస్తున్నప్పుడు అందుకు మనము సిద్ధపడాలి అనేది వాక్యము తెలియపరుస్తున్నది. ఆ విధంగా బైబిల్లో రక్షణ పొందిన వారిలో అపోస్తల కార్యం 16వ అధ్యాయం 30-31 ప్రకారంగా జైలు అధికారు ఏ విధంగా రక్షణ కోరుకున్నాడు, ఏ విధంగా రక్షణ పొందుకున్నాడు అనే విషయము మనకు ఆ యొక్క వచనాల్లో తెలియచేయబడుతున్నాయి. నోవాహు దినాలలో నోవాహు ఏ విధంగా ఆ యొక్క మూర్ఖుల యొక్క ప్రజల మధ్యలో ఉండి దేవుని రక్షణను ఏ విధంగా తనే కాకుండా తన కుటుంబం కూడా రక్షణ పొందుకోవటానికి మరి ఎలాగా అతను చేశాడని హెబ్రీ పత్రిక 11
6-7 వచనాల్లో మనం చూసినప్పుడు మొదటి పేతురు పత్రిక 3:20 ప్రకారంగా దేవుడు ఆ దినాలలో నమ్మకానికి విశ్వాసానికి ఎలాంటి ఆధారము లేనప్పటికీ కూడా దేవుని వాక్యం చేత హెచ్చరించబడి భయముతో మరి తనను తన కుటుంబాన్ని రక్షించుకున్నటకు మరి దేవుడు చెప్పిన విధముగా ఆ యొక్క ఓడను ఏర్పాటు చేసుకొని అందులో అతను భద్రపరచబడి ఉండెను, అతనితో కూడా కుటుంబం కూడా. అలాగనే మరి బైబిల్లో లూకాసు వార్త 9:19 ఉన్నటువంటి జక్కయ్య మరి రక్షణ ఏ విధంగా పొందుకున్నాడో, రక్షణ ఏ విధంగా కోరుకున్నాడో, ఆ రక్షణ లేనటువంటి దినాలలో, ఆ రక్షణ గురించి తెలియనటువంటి ఆ యొక్క దినాలలో అతను ఎలాగా తపన పడ్డాడో, ఏ విధంగా వేదన చెందాడో, ఎలాంటి కృంగుదల, ఎలాంటి మరి అశాంతి, ఎలాంటి పరిస్థితుల్ని అతను ఎదుర్కొనవలసినటువంటి పరిస్థితి వచ్చిందో అనేది మనం చూసినప్పుడు అతను ఆ యేసు ఎవరో చూడగోరడం అనేది, కనిపించిన కారణం బట్టి పొట్టివాడు కాబట్టి మేడి చెట్టు ఎక్కడం, యేసు ప్రభువే అతన్ని ప్రేమించి ఆయన మరి జక్కయ్య దగ్గరికి రావటం, జక్కయ్య తన జీవితంలోకి కాకుండా తన కుటుంబంలో కూడా యేసు ప్రభుని ఆహ్వానించటం, అంగీకరించటం, చివరికి యేసు ప్రభు నోటి నుంచి పలికినటువంటి మాట అయితే నిజముగా అబ్రహాము సంతానమే నేడు ఈ ఇంటికి రక్షణ అనేది వచ్చింది అని రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నోరారా పలికినటువంటి మధురమైనటువంటి ఆ యొక్క మాటలను బట్టి ఎంతగా ఆనందించాడో, అక్కడున్నటువంటి వారు ఎంతగా ఆనందింపబడ్డారో అనే విషయాన్ని మనము బైబిల్ నుంచి వచనాల నుంచి మనం చూస్తూ ఉన్నాం. కనుక ఈరోజు మరి అలాంటి రక్షణలో నువ్వు ఉన్నావా? అలాగా రక్షించబడ్డావా? మరి నేను రక్షించడానికి దేవుడొక్కడే సమర్థుడు అని వాక్యం చెప్తున్నప్పుడు నువ్వు మరి నీ కాపుదలకు, నీ భద్రతకు, నీ యొక్క మరి సురక్షితకు, నీ రక్షణకు నువ్వు వేరే ప్రయత్నాలు చేస్తున్నావా? అలాగా మరి కలగటానికి ఏదేదో ఆలోచన చేస్తున్నావా? అయితే మరి వాటి వలన ఏది కూడా నీకు రక్షణ కలగదని, రక్షణ యెహోవా ఆధీనం, రక్షించుటకు సమర్థుడైనటువంటి దేవుడు ఆయన సియోన్లో నుండి మనల్ని రక్షించటానికి, ఆయన పరిశుద్ధ మందిరం నుండి నీ మొరని ఆలకించటానికి ప్రభు ఆయన చూయోగ్గి ఉన్నాడు. ప్రభు యొద్దకు వద్దాం, ప్రభుని వేడుకుందాం. ప్రభు రక్షణలో మన జీవితకాలం అంతా కూడా సంతోషించి ఆనందించి మరి వర్ధిల్లటానికి తీర్మానం చేసుకుందాం. అటు సహాయము ప్రభు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. సర్వకృపానిధియగు ప్రభు సకల ఆశీర్వాదములకు, సకల విధమైనటువంటి రక్షణ కార్యములకు, భద్రతకు కారుకుడా నేను స్తుతిస్తున్నాం. ఉదయకాలము నీ మాటలు మాకు తెలియచేశారు. ఈ మాటలు ఎంతమంది ప్రజలకు వినిపింప చేయబడుతున్నదో, ఎన్ని గ్రూప్స్కు వెళ్తున్నాయో, ఎంతమంది ఈ యొక్క వాక్యాన్ని వినటానికి మీరు అనుమతించి ప్రవేశపెడుతున్నారో, ప్రతి బిడ్డ కూడా పేరు పేరున వారు నీ రక్షణలోకి ప్రభా, నీ యొక్క భద్రతలోకి, మీ యొక్క క్షేమములోకి నడిపించబడి వారు స్థిరులుగాను, బిడలు నేను మహిమపరిచేటువంటి వారుగాను, నీ రక్షణలో వాళ్ళు ఎదగటానికి, బలపడటానికి, ఈ లోకంలో జీవించేంత కాలము నీ యొక్క రక్షణతో అలంకరించబడి నీలో ఆనందించబడేటువంటి కృప యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహించమని, మరి నీ కృపగల దయగల స్థాలకు బిడ్డలను అప్పగిస్తుండగా మహిమ ఘనత ప్రభావం చెల్లించుకోమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరమందు తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క శాశ్వత కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం, మాటలు వింటూ ఆ విధంగా నడుచుకుంటూ ప్రభుని ఘనపరచేటువంటి బిడ్డలకును, సకలోక పరిశుద్ధులకును, ఆయన దాసులకును సదా తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్. దేవుడు
మిమ్ములను మీ కుటుంబాలను దీవించి వృద్ధిపరచునుగాక. దైవాశీస్సులు మీకు కలుగునుగాక. ఆమేన్.